హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి 3G ట్రాన్స్కోర్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నేషనల్ ఫర్ ఎంగేజ్మెంట్ అప్రెంటిషిప్స్ అందరికీ దాని కింద మనకి యాక్ట్ 1973 కింద మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి ఎలిజిబిలిటీ డేట్స్ ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇన్ హోల్డర్ ఎంగేజ్మెంట్ అంటే డిగ్రీతో పాటు డిగ్రీ చదివిన వాళ్ళు అవైలబుల్గా మనకు అర్హులే. అదేవిధంగా డిప్లొమా చేసినటువంటి ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అర్హులే అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి కింద చూద్దాం. డిగ్రీ, ఇంజనీరింగ్ వాటికి సంబంధించినటువంటి చూద్దాం. ఫర్ డిగ్రీ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ఏమేమి సంబంధించిన EEE, ECE, CSE, ఎంటెక్ అంటే సివిల్, ఐటీకి సంబంధించినటువంటి ఏవైనా కూడా చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టులకు అనేది అప్లికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన పోస్టులు 125 ఉన్నాయి. అదేవిధంగా తర్వాత DECE సంబంధించిన పోస్టులు కూడా చూసుకున్నట్లయితే మొత్తం 250 గాను మనకి పోస్టుల సంఖ్య ఉండడం జరిగింది. మంత్లీ స్టైఫండ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ టెక్నాలజీ అంటే ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులుగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ టెక్నికల్కి సంబంధించినట్టు కూడా డిప్లొమా అప్రెంటిషిప్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మనకి ఏజ్ కూడా చూసుకున్నట్లయితే అప్ టు 18 ఇయర్స్ అనేది తగ్గకుండా ఉండాలి. 18 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు మాత్రమే అవకాశంగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకున్నట్లయితే 20/2/2026. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే నాట్స్లో 26/2/2026 మనకి డేట్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనకు ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే 6 డేస్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, 6 రోజులు మాత్రమే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో 4 రోజులు పూర్తయినాయి అనుకుంటున్నాను. ఆ 2 రోజులు మనకు అవకాశం ఉంది. ఎవరు కూడా మిస్ కాకుండా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. చీఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ చూడండి, ట్రైనింగ్ CIT ట్రాన్స్కో హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అర్హత ఉన్న వాళ్ళు, తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, అదేవిధంగా డిగ్రీలో అంటే EEE, ECE, CSE, తర్వాత ఎంటెక్, సివిల్, IT ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.